థ్యాంక్ యూ అండి. మొదటిగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ వెంకట్ గారికి నాకు కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆయన తెలంగాణలోనే ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాడు ఆయన. నాకు ఆయన గ్రామం పేరు చెప్తే కూడా ఇక్కడి నుంచి వచ్చి ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈరోజు మీడియాకి సపోర్ట్గా ఉన్నాడు. అంటే కొన్ని సినిమాలకి ఆయన పబ్లిసిటీ చేయడానికి కానీ లేదా బ్రాండింగ్ చేయడానికి కానీ చాలా సినిమాలకి చేశాడు ఆయన. అది లోకల్లో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రాండింగ్స్ కూడా తీసుకొచ్చారు వెంకట్ గారు. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీకి ప్రతిసారి ఈయన ఏదో విధంగా హెల్ప్ అవుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు కొత్త ఆర్టిస్టులని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. నాకు ఎంతో ఇష్టమైనది ఏంటంటే, నేను ఒక 3 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. ప్రతి సినిమాలోనూ కొత్త వాళ్ళని ఎవరో ఒకరిని కనీసం 2-3 కొత్త వాళ్ళని పెట్టడం, ఇట్లా నాకు అది ఇష్టం. ఈరోజు ఇంతమంది కొత్త ఆర్టిస్టులని తీసుకొచ్చారు. ఇళ్లలో ఎవరో ఒకరు ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తారు. కానీ వెళ్ళిన తర్వాత బేస్ మర్చిపోకూడదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ వెంకట్ గారు నేను ఈ పొజిషన్లో ఉన్నానని, వెంకట్ ఎక్కడ కనిపించినా మీకు గౌరవం ఇది ఉండాలి. చాలామందికి అది ఉండదు. ఉండని వాళ్ళు ఎదగరు, అది వేరే విషయం. అండ్ ఇక్కడ ఈ పోస్టర్ చూస్తుంటే నాకు హరిహర వీరమల్లు పోస్టర్ లాగా అనిపించింది సడన్గా చూడగానే. సో ఆల్ ద బెస్ట్ కుశల్. సో ఐ థింక్ మీ ఫస్ట్ మూవీ అనుకుంటున్నాను. అండ్ గంగపుత్రులు నేను నంది అవార్డు తీసుకున్నాను. నాతో పాటు చేసిన హీరోయిన్ తన్మయి. తర్వాత తను సినిమాలు ఏం చేయలేదు. కానీ ఇప్పుడు తన్మయి అనే పేరు ఇండస్ట్రీలో ఎవరు లేరేమో అనుకుంటున్నాను. ఇప్పుడు తన్మయి వచ్చింది. ఆల్ ద బెస్ట్ తన్మయి, నువ్వు ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారు, మీరు ఇలానే ఎన్నో సినిమాలు చేస్తూ ఎంతోమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ వెంకట్ గారు.